జిల్లా వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల సమరం మోగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు హోరాహోరీలో ఓటర్లను ఆకర్షించడానికి తమ వైపు హామీలను అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. నువ్వా నేనా అనేటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయం రణరంగంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ఈరోజు ప్రచారానికి సంబంధించినటువంటి చివరి రోజు కాబట్టి మరోవైపు రెండో విడత మూడో విడతకు సంబంధించిన అభ్యర్థులు కూడా తమకు కేటాయించినటువంటి గ్రామాలలో హోరాహోరీగా ప్రచారం కొనసాగుతుంది. ఓటర్లను ఆకర్షించడానికి తమ వైపు నుంచి కూడా హామీల పర్వం అయితే కొనసాగుతుంది. ఏకంగా బాండ్ పేపర్లు రాసిస్తున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో నెలకొంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన పొల్కంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వెంకటేశ్వరి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా ఉంది ఈరోజు రాజకీయ రణరంగంగా మారింది? నువ్వా నేనటువంటి పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మీరు ఒక మహిళగా గ్రామంలో ప్రచారం ప్రారంభం చేశారు. ఎలా ఉంది? ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? మీకు ఏం చెప్తున్నారు? నా పేరు వెంకటేశ్వరి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఈ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేశాను. నేను క్యాన్వసింగ్ చేస్తుంటే ప్రజల మాట తీరు కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు మంచిగా సమాధానం చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 years సర్పంచ్ లేడు, కానీ సర్పంచ్ పనులన్నీ మా ఆయన అతను చేయగలిగిండు. మేము పదవికాంక్షతో ఆ పనులు చేయలేదు, ఎలక్షన్లో పాల్గొనలేదు, కానీ అతను గ్రామ సేవ 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 అంటూ తిరుగుతుంటాడు. నేను కూడా పట్టించుకోలేదు, చేస్తే చేయనులే, పైన దేవుడు చూసలే, మా ఆయన చేస్తాం కదా, ఆ సేవ మా పిల్లలకు కూడా వస్తుందిలే అని అనుకున్నాను. అయితే ఆ దేవుడు మమ్మల్ని కరుణించిండో ఏమో కానీ అతను చేసిన కష్టానికి మాకు 3 పిల్లలు ఉన్నారు సార్. కానీ మేము రేపు ఫ్యూచర్లో మేము పదవిలో ఉంటామని అసలు అనుకోలేదు. దేవుడు అతని కష్టాన్ని చూసి అతను 3 పిల్లల్ని తీసేయడం ఏంటి, అందులోనూ ఎస్సీకే రావడం ఏంటి, ఈ 2 ఆపర్చునిటీస్ దేవుడు కల్పించిండు. కాబట్టి నేను ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నా, బీఎడ్ చేసిన, కానీ ప్రైవేట్ స్కూల్లో టీచ్ చేసేదాన్ని. అంగన్వాడీ వర్కర్గా వచ్చింది నాకు. 2 years చేశాను. చిన్నపిల్లలకి నా వంతు నేను తప్పకుండా చదువు విషయంలో కానీ ఆ పిల్లల ఫుడ్ విషయంలో కానీ బాగానే చేశాను. ఇప్పుడు దేవుడు మాకు 2 ఆపర్చునిటీస్ కల్పించిండు కాబట్టి నేను ఒక ఉమెన్గా వచ్చింది ఇక్కడ గ్రామ సర్పంచ్కి, ఎస్సీ ఉమెన్ అని వచ్చింది. అతడు చేసిన కష్టానికి నేను ప్రతిఫలం చేకూర్చామనే ఉద్దేశంతో నేను ఒక అడిగేశాను. అంగన్వాడీ జాబ్కి రిజైన్ చేశాను. నేను ఇప్పుడు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న ఎలక్షన్లో. నేను తప్పకుండా చదువుకున్నా కాబట్టి నేను తప్పకుండా అభివృద్ధి ఏంటో చూపిస్తాను. అంటే మరోవైపు మీరు ఒక ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో గ్రామాలకి నిధులు లేక ఒకవైపు రాజకీయ నాయకులే, మాజీ సర్పంచులు కావచ్చు, గతంలో సర్పంచులు కావచ్చు, భయపడిపోతున్న పరిస్థితుల్లో ఒక ఉమెన్గా ఒక ఉద్యోగానికి రిజైన్ చేసి కూడా గ్రామానికి సేవ చేయాలని వచ్చి చెప్తున్నట్టున్నారు. ఎట్లా చూస్తారు దీనికి? అంటే చేయగలుగుతారా? అంత సామర్థ్యం ఉమెన్ లోపల ఉందని విశ్వాసం అని చెప్పగలుగుతారా? నేను తప్పకుండా చేయగలుగుతా సార్. నా ఇంటి నేను సార్, మా ఆయన ఎప్పుడు ఊరి సేవ అని బయటనే తిరుగుతుండేవాడు. నా ఇల్లు నేను చక్కదిద్దుకునేదాన్ని. నా పిల్లల విషయంలో కూడా నా పిల్లలకు నా ఇంట్లోనే గురుకులకు వెళ్ళడానికి నేను చదువు చెప్పుకున్నా. ఆ పిల్లలు ఇప్పుడు 2 హాస్టల్లో ఉన్నారు, మంచిగా చదువుతున్నారు. నా ఊర్లో ఉన్న పిల్లలు, పేద పిల్లలకు నా పిల్లల్ని హాస్టల్లో వేయాలి అని అనుకున్న తల్లిదండ్రులకి తప్పకుండా నేను ప్రతిరోజు సాయంత్రము గురుకుల కోచింగ్కి చెప్తాను. వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కానీ, రేషన్ కార్డ్స్ విషయంలో కానీ చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు, లిటరేచర్స్ ఉన్నారు. కాబట్టి నేను ప్రతి అప్లికేషన్ ఫామ్, నాకు ఒక బిడ్డ ఉంది గ్రామ పంచాయతీ ఆఫీస్లో, నేను వెళ్ళి చేసుకుంటాను, ఆ అమ్మాయితో రాయించుకుంటాను అంటే నేను చిన్న పని కానీ పెద్ద పని కానీ అన్నీ రాసి అప్లికేషన్ ఫామ్ రాసి నేను ఎంబడే ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అని సజెషన్స్ ఇస్తాను. నేను చదువుకున్నా కాబట్టి నేను బయట తిరిగేదాన్ని కాదు. మీలో ఒకటిగా, మీ ఇంటి బిడ్డగా, మీ చెల్లిగా నేను తప్పకుండా అక్కడ నా ఆఫీస్లో నా చెల్లెలు ఉంది, ఈ అప్లికేషన్ ఫామ్ తను ఫిలప్ చేస్తుంది, నన్ను తొందరగా పంపిస్తుంది అని వాళ్ళు నమ్మితే చాలు. నాకు ఇది నా పదవిని మీరు శుభప్రదంగా సక్సెస్ వైపు నన్ను నడిపిస్తే మీకు తప్పకుండా చిన్నపాటి సలహా అని పెద్దపాటి సలహా అని, నాకు తెలియని విషయాలు నా ఊరి పెద్దలు ఉంటారు, వాళ్ళ నిర్ణయం తీసుకొని నేను ముందు అడిగేస్తాను. నేను చిన్నపిల్లను, నాకు అనుభవం లేదని కొందరు అంటున్నారు. నాకు 30 years ఉన్నాయి, నాకు ఎందుకు అనుభవం లేదు? ఒక తల్లిగా నేను సంసారాన్ని అడిగించుకుంటున్నా. నా ఊరి డెవలప్మెంట్ తప్పకుండా చేస్తాను సార్. వైపు పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు గ్రామాల్లో ఇప్పటికే చాలా రసవత్తరంగా రాజకీయాలు మారిపోయినాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచుల గురించి కూడా హోరాహోరీగా ప్రచారాలు జరుగుతున్నాయి. వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ. మీ గ్రామానికి సంబంధించిన ఒక మహిళ కూడా ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఒక మహిళ మాతృమూర్తి పోటీ చేస్తుంది. ఎలా చూస్తారు రాజకీయం గురించి? ఏం చెప్తారు సర్పంచ్ ఎన్నికల గురించి?
ఈరోజు ప్రచార భాగంగా మా అభ్యర్థి తరపు నుంచి మేము ప్రతి గడపకి ఏ గడపకి వెళ్ళినా కూడా ఏంటంటే 10 సంవత్సరాలు చూసినాం మేము పాలన ఎట్లా ఉంది ఏందనేది. ఒక రేషన్ కార్డు విషయంలో కానీ, ఒక సన్నబియ్యం విషయంలో కానీ, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏదున్నా కూడా ఇంద్రం ఇండ్లు కానీ, మాకు ఒకటి ఊర్లో ఉన్న సబ్స్టేషన్ కానీ, మాకు ఒకటి 4 కోట్ల బ్రిడ్జి, ఒకటి బీటీ రోడ్ ఒకటి శాంక్షన్ అయింది, అది కానీ మాకు వచ్చే ప్రతిదీ డెవలప్మెంట్ విషయంలో మాకు నిత్యం ఎమ్మెల్యే గారు మాకు ఎంబడి ఉండి, మీరు మీ ఊర్లలో ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో ఉండడం కాదు, ఊర్లలో ఉండి ప్రజల సేవ చేయాలి, మీరు ఎంతసేపు వాళ్ళకి ఏం కావాలో మీరు ముందు తెలుసుకోవాలంటని చెప్పి ఎమ్మెల్యే గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగని మా అభ్యర్థి తరపు నుంచి మేము ప్రతి గడపకి వెళ్తే వాళ్ళు అనేది ఏంటంటే చిన్న ప్రాబ్లాలు ఉన్నాయి, ఆమె వల్ల ఈ చిన్న ప్రాబ్లం సాల్వ్ అయ్యే సమస్యలు ఉన్నాయి. కాబట్టి మేము కూడా ఏంటంటే 10 ఏళ్ళ నుంచి మీరు చూస్తున్నారు, ఇది ఒక్కసారి అమ్మాయి భవిష్యత్తుని తాకట్టు పెట్టుకొని ఈరోజు మీకు సేవ చేయడానికి ముందుకు వచ్చింది. ఎందుకనంటే ఈ సేవ మాకు వచ్చింది అవకాశం అనేది ఆమె తీసుకొని కూడా భవిష్యత్తులో ఆమె డ్యూటీకి రిజైన్ చేసుకొని ఇవాళ ప్రతి గడపకు నేను ఇట్లా మీకు సేవ చేస్తానని వాళ్ళతోటికి వెళ్తుంటే వాళ్ళు కూడా ఆశీర్వాదిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తుంటే మేము ఈరోజే ముందంచెలనే మేము గెలిచినాం అనే ఒక ఉత్సాహం మాలోన కూడా ఉంది. ఇతర వాళ్ళు ఎన్ని బురదజల్లే రాజకీయాలు చేసినా మేము ముందుకు దూసుకొని వెళ్తున్నాం. మా అభ్యర్థి తరపు నుంచి మేము ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కూడా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మేము పార్టీలకు అతీతంగా ఎవరికి కాము, ప్రతి ఆల్ పార్టీకి కూడా చిన్న ఏ సమస్య ఉన్నా మేము అందరికీ మీకు ఉంటామనే ఒక నమ్మకంతో మా అభ్యర్థి కూడా మేము వెనక నుండి ఏం తెలియకపోయినా మేము ఉండి ఆమెకు సహకరిస్తాం. ఆమె ఎలాంటి అనుభవం లేదు ఇది లేదన్న అనుభవం ఉన్న వాళ్ళు చేసింది 30 ఏళ్ళ నుంచి చూసిండ్రు, ఇప్పుడు అనుభవం లేని వాళ్ళు ఒక 5 సంవత్సరాలు చూడండి మీరు ఎట్లా ఉంటుంది. నిత్యం ఆ అబ్బాయి కూడా వాళ్ళ ఆయన ఎప్పటికీ ప్రజాసేవ అంటూ మనకు వీధి లైట్లు స్తంభాలు ఎక్కి కూడా లైట్లు వేసే రోజులు మీరు అందరూ చూస్తున్నారు. మంచినీళ్ళ అవకాశం కానీ ఎక్కడ చిన్న సమస్య ఉన్నా ఆ పిల్లవాడు ఇమ్మీడియట్గా వెళ్ళి ప్రజలకు సహకారం వాళ్ళ నిత్య అవసరాలు ఏమున్నా కూడా తీరడం జరుగుతుంది. అట్లాంటి మేము కూడా అందరము ఆయనకు మేము ఎప్పటికీ ఎంబడి ఉండి ఆయనకు సేవ చేసి మేము ముందుకు నడిపిస్తామని మేము కోరుకుంటున్నాం. అంటే సహజంగా గ్రామ సర్పంచ్గా ఎన్నికల్లో హోరావరిగా జరుగుతుంటే లిమిటెడ్గా ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఉంటారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? మీ దృష్టికి అలాంటి సమస్యలు ఏమైనా వచ్చాయా? వచ్చాను. మెయిన్ ఏంటంటే పెన్షన్లు గత 10 ఏళ్ళ నుంచి ఒకరికి కూడా పెన్షన్ చేయలేదు. మాకు పెన్షన్ కావాలని కొందరు, మాకు కొంతమంది రేషన్ కార్డులు పూరా లేని వాళ్ళకు మాకు రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఈ మధ్య మేము 2 సంవత్సరాల నుంచి కొంతమంది చేస్తున్నాం. అక్కడక్కడ కొన్ని ఏంటంటే వాళ్ళ యాడింగ్లు వాళ్ళ కొడుకులవి అలాంటివి ఉన్నాయి, చిన్న ప్రాబ్లం ఉన్నాయి. అవి ఒకటి. మెయిన్గా ఏంటంటే మాకు మోరీలు ఊర్లో రోడ్ల సౌకర్యం సరిగ్గా లేదని చెప్తున్నారు. అది కూడా మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలోనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని మేము కూడా జనాలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రామాలలో ఉన్నటువంటి రాజకీయ సమరము. మరొక వైపు కూడా వివిధ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగుతున్నప్పటికీ కూడా ఓటర్లని ఆకర్షించడానికి ఒకవైపు విద్యావంతులు కూడా ముందుకు వస్తున్నారు. తమ ఉద్యోగాన్ని కూడా పనంగా పెట్టి రిజైన్ చేసి కూడా గ్రామానికి సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతోనే ముందుకు వస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కేవలము పురుషులే కాదు రాజకీయాల్లో రాణించడంలో కేవలం మహిళలు కూడా రాణిస్తారు. కుటుంబాన్ని ఎలా అయితే చక్కదిద్దుతారో గ్రామాన్ని కూడా అలాగా చక్కదిద్దుతారని చెప్పేసి కూడా మహిళలు రాజకీయాల్లో ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.